అరే పులి ఏం చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ సినిమా చూస్తున్నానని అబద్ధం చెప్తావా? లేకపోతే ఏంటన్నా కళ్ళ ముందు అంత పెద్ద టీవీ పెట్టుకుని అందులో క్రికెట్ మ్యాచ్ పెట్టుకుని మళ్ళీ ఏం చూస్తున్నావు అడుగుతూ నాకే ఎదురు సమాధానం చెప్తావురా? నేను బయటకు వెళ్తున్నా, మీ అమ్మ కూడా ఇంట్లో లేదు. చిన్ను ఒకటే ఉంది. నువ్వు బయట బలాదూరు తిరగకుండా ఇంట్లో తనకు తోడుగా ఉండు. తనని కాని ఏడిపించావని నాకు తెలిసిందో అలా ఇలా కొట్టను, ఆకాశంలోకి ఎగరేసి కొడతా. సరేనా ఎలా అమ్మ బతుకు ప్రతి చిన్నారికి సిద్ధ కొట్టేస్తున్నారు. నా పేరు స్కూల్లో గంటల తయారైంది. ప్రతి గంటకి గంట కొట్టేస్తున్నారు. హలో ఎక్కడ ఉన్నావురా? బాధల్లో ఉన్నాను రా. ఏమైందిరా? ఎప్పుడైనా గానీ ముందు మ్యాటర్ చెప్పు. అదేట్రా అలా అంటావు? రేపు న్యూ ఇయర్ పెట్టుకుని మేమంతా గట్టు రెడీగా ఉన్నాం. నువ్వు వస్తే డిస్కషన్ చేసి కేక్ తెచ్చేద్దాం. వస్తున్నానులే ఉండు. ఈ చీటీలో ఉన్న సరుకులు కొంచెం తీసుకొస్తావా? ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి పని చెప్పడమే. అయినా నాన్న నాతో నీకు కాపలాగా ఉండమన్నాడు. నీకు కావాల్సిన కొంచెం లేదు. అయినా నాకు బయట పని ఉంది, నేను పోతున్నాను. రేపు న్యూ ఇయర్. సంవత్సరాలు మారినా మన గ్యాంగ్ మాత్రం అస్సలు మారకూడదురా. ఈ ఊర్లో మన గ్యాంగ్ కి ఒక మర్యాద, ఒక పరువు, ఒక పలుకుబడి, ఒక గౌరవం ఇవన్నీ లేకపోయినా సరే ఎలాగోలా బతికేసావురా. నెక్స్ట్ ఇయర్ కూడా మన గ్యాంగ్ లో ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండాలి. ఈ 2D విలేజ్ కి మన యూత్ రా వెన్నుముక్క. నువ్వు యూత్ ఏట్రా? నువ్వు యూతేట్రా? ఏట్రో ఎక్స్ట్రాలా? పెళ్లి కానంత వరకు ఎవరైనా యూతే. ఒరే యూత్ అని బూతులు మాడితే బుర్ర బద్దలే పోతురా. ఏట్రా పండు నువ్వు నాకు కాల్ చేసింది ఎందుకు? ఈ 31st నైట్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామని. ఇక్కడేమో ఈ 30+ సంతులు సోది చెప్తున్నారు. అల్లుడు నేను చెప్పేది సొల్లు కాదు, సత్యం. న్యూ ఇయర్ అంటే సెలబ్రేషన్స్, బిగ్ బాస్ లో ఎలిమినేషన్స్ కాదు, రెజల్యూషన్. అవునరా, ఈ ఏడాది ఎలాగో వందే భారత్ కంటే ముందే వెళ్ళిపోయింది. రేపటి నుంచి మనం తీసుకునే రెజల్యూషన్స్ తో మన జీవితాల్లో రెవల్యూషన్స్ రావాలి. దాని తర్వాతే సెలబ్రేషన్. సర్లేరా బాబు, ఇప్పుడు ఏంటి రెజల్యూషన్ చెప్పాలి అంతేగా? అంతే. ముందు నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. ఈ సంవత్సరం నేను ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. అది అమర పనులే గానీ ఒరే పండు ఇప్పుడు నీ రెజల్యూషన్ చెప్పు. ఏముందరా, ఈసారైనా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని నా ప్లాన్. ఇది అసలు అమర పనులే. ఒరే బాబు నీ రెజల్యూషన్ ఏంటి? నా కిరాణా కొట్టు బ్యాంకాక్ లో ఎట్టాలరా, అక్కడ అమ్మాయిలు చూస్తూ సెటిల్ అయిపోతాను. సముద్రంలో దూకు సార్. రెజల్యూషన్ గురించి మాట్లాడడం అయిపోయింది కదా, ఇప్పుడు సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుందామా? అదేట్రా అందరు రెజల్యూషన్ గురించి అడిగావు, మరి నీ రెజల్యూషన్ గురించి చెప్పట్లేదటి? నా రెజల్యూషన్ అవన్నీ చిన్న చిన్న కోరికలు. నావన్నీ నా పెద్దవే ఉండవండి. విక్టరీ వెంకటేష్ లాగా యాక్టింగ్ లాపి ఫస్ట్ రెజల్యూషన్ గురించి చెప్పబోయే. ఈ సంవత్సరం నుంచి బుద్ధిగా ఉంటూ ఎవరితోని కన్నులు తినకుండా ఉలిగాడు మంచి బాలుడు అని అనిపించుకోవాలరా. ఒరే అల్లుడు, మా అందరు రెజల్యూషన్స్ ఓకే గానీ ఎందుకో నీ రెజల్యూషన్ వర్కౌట్ అయ్యేలా లేదురా. అయినా నీ ముఖం చూస్తే కొట్టకుండా ఎవరుంటారా? సర్లే, ఇప్పుడు వాటి గురించి ఎందుకు గానీ కేక్ గురించి మాట్లాడుకుందాం. నేను వచ్చేటప్పుడే బేకరీలో అడుగొచ్చాను రా. కిలో కేక్ 250 రూపాయలు అంట. మన గ్యాంగ్ కి ఖచ్చితంగా 2 కిలోలు కావాల్సి వస్తుంది, అంటే 500. తలా ఎంత వేస్తారో చెప్పండి, త్వరగా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఇవ్వడానికి నా దగ్గరే ఉందిరా. డబ్బులు అడితే మా నాన్న కొలవడి చేస్తున్నాడు. నా జోబులో కన్నాలు తప్ప నా జోబులో చిల్లు అవ్వడం లేదు. అదేంటో అందరూ చేతులు ఎత్తేసారు. ఇలా అయితే కేక్ ఎలా కొయ్యాలి? నువ్వే కదమ్మా గ్యాంగ్ లీడరు, నీ దగ్గర ఉంటాయి కదరా, పొద కొనుక్కుందాం. ఏంటి నా దగ్గర ఉండేది బూడిదే? స్నానం చేసే సోప్ అయిపోతే 3 రోజుల నుంచి కొబ్బరి పీచుతో రోగుకుంటున్నాను. ఏరు బాబు ఇక నువ్వేరా. నా పరిస్థితి మీకు చెప్పడం కంటే చూపిస్తేనే మీకు అర్థం. రండి, అందరూ ఈగలు తోలుకుంటుంటే నేను ఈగలు దాచి పెట్టుకుంటున్నాను. ఇది నా పరిస్థితి. మరి అలాంటప్పుడు బ్యాంకాక్ లో ఎలా సెటిల్ అవుతారా? నేను బ్యాంకాక్ లో సెట్ అయ్యేదా డబ్బు సంపాదించడానికి. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేకపోతే ఎలా? కేక్ కోయకపోతే మన గ్యాంగ్ అవమానం. నా దగ్గర ఒక బ్లాక్ బాస్టర్ ఐడియా ఉంది. ఏంటది? ప్రెసిడెంట్ గారి ఇంట్లో మన కేక్ కి సరిపోయేంత డబ్బులు దొంగతనం చేద్దాం. దొంగతనమే? దొంగతనమా? రూపాయికి రూపాయిన్నర యాక్షన్ చేయొద్దు. మీరందరూ అమ్మ పోపుల డబ్బాలో నుంచో నాన్న జోబులోంచో దొంగతనాలు చేసే బ్యాచ్ అని నాకు తెలుసు. అందులోను ఆ ప్రెసిడెంట్ ఏమి కష్టపడి సంపాదించిన డబ్బేం కాదు, మన దగ్గర దోచుకున్న డబ్బే. ఆ దోచుకున్న డబ్బునే మనం కాస్త దోచుకుందాం. అంతేకాదు ఈ న్యూ ఇయర్ ఈ దొంగతనంతో థ్రిల్లింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఏమంటారు? ఈ గోడ దూకి లోపలికి వెళ్ళి దొంగతనం చేయాలంటే జరిగే పని కాదురా. నీకు జరిగే పని కాదేమో, ఎలాంటి పనులు చేయడం మన పులిగాడికి వెన్నతో పెట్టిన విద్య. ఎలా పులి? ఒరే మాయా, గోడ బాగా ఎత్తుకుందరా. నీకు అర్జునుడు గురించి తెలుసా? తెలుసు మాయా, నెల్లూరి నేనే కానా, కుంకమల్లి మారిపోనా. మాటలు పాడే అర్జునుడు కాదురా, పాండవుల్లో అర్జునుడు. ఆయన మానవ ఎక్కువ పెట్టాడంటే ఎదురుగా ఎన్ని ఆటంకాలున్నా పెట్ట తప్ప దేశ రెట్ట కూడా కనపడదు. అలాగే నీకు న్యూ ఇయర్ కి సంబంధించిన కేకు తప్ప ఇలాంటి గోడలేమి అడ్డు రాకూడదు.
పూర్వం పులిగాడ్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అతడు చాలా ధైర్యవంతుడు అని నీ గురించి మోటివేషన్ స్పీకర్లు మాట్లాడాలి. బాయ్ రెడీ. దూకేయరా అల్లుడు. అల్లుడు నీ గురించి చరిత్ర మర్చిపోదు. అంటే కుక్కరు ఆడేదో పిచ్చి కుక్కరు చాలా మాడుతున్నాడు. మీరేం పట్టించుకోకండి, నేను తిరిగి వెళ్ళిపోతాను. ఇది అరించొద్దా? వెనకాలించాలన్నమాట. ఓకే, నేను తప్పించుకోవడానికి అన్ని దారులు మూసిపోయినాయి అన్నమాట. చూసుకో. అయ్య బాబాయ్ జాంబీ. జాంబీ కాదురా, నేనే. నువ్వేంటో ఎలాగైపోయావు? మన ప్రెసిడెంట్ గారు కుక్క కేసు వసం ఎక్కువ ఉంది మాయ. ఏ మాత్రం జాలి లేకుండా చెక్కలు పట్టుకుని పీకేసిందిరా. ఇలాంటివన్నీ సహజమేరా అల్లుడు. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. ఎలాంటి దొంగతనాలు కాకుండా ఏదైనా మంచి ఐడియా చెప్పరా. అమ్మా ఓకే ఓకే రే, నీ దెబ్బలకి ఇప్పుడు నువ్వు పడే తిప్పలకి ఒకటేరా మందు. ఏం మందిరమాయ ఇది? ప్రేమ మందు. ప్రేమ మంది ఎట్రమాయ? అంటే సేవల మందు, ఎలకల మందు లాగా ఇప్పుడు ప్రేమ మందులు కూడా వస్తాయా? నీకదే తెలియదురా. ప్రేమ మంది అంటే చురుకని అర్థం. ఓహో, ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంట్ గా సుంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ మాట ఈ మాట చెప్పి కేక్ డబ్బులు అట్టుకొచ్చాయి. నాదెందుకు ఎత్తదరా? ఎందుకేవరా నీళ్ళెవరు? నువ్వు ప్రేమగా అడిగి చూడు. ఒత్తి కేక్ ఏంటి కర్మ, పైన మిక్చర్ థమ్స్అప్ బాటిల్ కూడా డబ్బులు ఎత్తి. ఎంతైనా అంతేరా పద. ఏం చేస్తున్నావు? 8 చుక్కలు ముగ్గేస్తున్నా పులి. ఓహో, 9 చుక్కలా? కాదు పులి, 8 చుక్కలు ముగ్గు. నీతో కలిపి 9 కదా సునీత. సునీత, ఇదిగోనే నీకోసం గ్రీటింగ్ కార్డు. అదేంటి పులి, న్యూ ఇయర్ రేపు కదా, ఇప్పుడే ఎందుకు? నిన్ను చూసినప్పుడే నాకు నా న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయిందిగా. సునీత, నీకు కూడా చెప్పాలే. చెప్పు పులి. అంటే అది పర్లేదు చెప్పు పులి. చెప్పాక నువ్వేమనుకో కదా. అస్సలు అనుకోను. అయితే నాతో మాట్లాడడం మానేది కదా. అయ్యో పిచ్చి పులి, నేను కూడా ఇప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను. నిజంగానా? నిజం పులి, త్వరగా చెప్పు. అయ్యి ఆ అయ్ అయ్యి ఆ చెప్పు పులి. అదే సునీత, ఒక 500 ఉంటావా ప్లీజ్? ఛీ, నువ్వేదో చెప్తావని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో చెప్పావు. చీ పో పులి ఇక్కడ నుంచి. ఏం ఎక్స్పెక్ట్ చేసావే? 200 అడుగుతాను అనుకున్నావా? లేదు, 500 ఎలా అన్నా కావాలి. కూల్ కేక్ కదా, అది రేట్ ఎక్కువ. రేట్ కాదురా, నిన్ను కోటింగ్ కి వాడాలి. నేనేదో నీ ఆర్ట్ అడిగినట్టు 500 అంతగా అవుతుంది. నిన్ను ఇలా కాదురా. ఏ మాటగా మాట, సునీత కోపంలో అందంగా ఉందరా. సిగ్గు కూడా నిన్ను చూసి సిగ్గుపడి చచ్చిపోతుందిరా. ఇలా తయారయ్యావేంట్రా? తయారంటే గుర్తొచ్చింది, ఆ కేక్ నీలో మనమే తయారు చేస్తే పోతుంది కదా. తయారంటే సరిపోద్దా? మరి సరుకులు? దాన్నే ఉంది, తల కూడా తెచ్చేద్దాం, ఏదో ఒకటి సెట్ చేసేచ్చు. అవును రమయ్య, ఇదేదో నాకు వర్కౌట్ అయ్యాలనిపిస్తుంది. నువ్వు మాట్లాడకరా అల్లుడు. ఇప్పటికిప్పుడు కేక్ అంటే కేక్ ఎలా తయారు చేయాలంటారు? దాన్నే ఉంది, ఒక 5 గుడ్లు, కొంచెం మైదా పిండి, కొంచెం పంచదార, మంటడానికి కర్రలు అయిపోద్ది. అదే మనం గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నావురా. అంటే ఏంటి ఇప్పుడు పెద్ద కేక్ చేద్దామంటావా? కాదు, కూల్ కేక్ చేద్దాంరా. పూలైతే ఉంది, 4 సబ్జా కింద రాయడమే. రైట్ ఐడియా. సబ్జా గింజలు వేసి చేద్దాం, ఇంకా చాలా చాలాగా ఉంటది. ఎంగేజ్ లేట్, అందరూ ఫాస్ట్ గా వెళ్ళి కావాల్సిన ఐటమ్లు అంటే అటుకొచ్చేయండి. అవును, ఇంతకీ అన్ని వచ్చేసాయి కదా. ఈ పులిగాడు దేనికి వెళ్ళాడు? అబ్బా, ఓ పని అయిపోయింది. ఇంకో 5 నిమిషాలు ఉంటే కేక్ రెడీ. 5 minutes later. ఏమి చేస్తున్నారా ఇక్కడ? అంటే పంతులు గారు, రేపు న్యూ ఇయర్ కదా, 31st నైట్ పార్టీ కోసమని. బిర్యానీ వండుతున్నారా? లేదండి, కేక్ వండుతున్నాం. కేకా? అవునండి, కేకే. కొనుక్కోవడం ఎందుకని చెప్పి మా స్వస్థాలతో మేమే వండుకుంటున్నాం. అబ్బా, మంచి పనే చేస్తున్నారా? కొంచెం టేస్ట్ వస్తారేటి? ఒరేయ్, గుడ్లు, పంతులు గంట ఇచ్చామంటావు ఏంట్రా? అరే, కోడి పిల్ల కోడికి ముద్ద అన్నట్టు మన
మనం వండుకున్న మనకు బానే అనిపిస్తుందిరా. పక్కన వాళ్ళు దీన్ని రివ్యూ ఇచ్చినప్పుడే మన రియల్ ఎస్టేట్ ఏంటో మనకే తెలుస్తుంది. రియల్ ఎస్టేటా? అదే రియల్ టేస్ట్. పంతులు గారు రండి, ఎలాగొచ్చుకుంటో టేస్ట్ చేయండి. ఒరే ఇది నాన్ వెజ్ ఏమో కదా. కాదండి, 100% వెజ్. ఒరే ఏంట్రా నాన్ వెజ్ కదా? అయినా ఇదేమన్నా మనం చేపలు పీతలు మటన్ రొయ్యలు వేసి చేస్తావా? గుడ్డు గుడ్లే కదా. పంతులు గారు మీరు టేస్ట్ చేయండి. ఏంటప్పుడే కేక్ రెడీ అయిపోయిందా? పంతులు గారు మీరు టేస్టింగ్ కూడా చేస్తారా? చేయండి చేయండి. పాపం మీరు కూడా ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు కదా, తిన్నట్టు ఉంటది. అప్రాచ్యం అప్రాచ్యం. అయినా ఇది ప్యూర్ వెజ్ కేక్ అన్నారు కదా. అప్రాచ్యం మీద నాకే అబద్ధం చెప్పి నా చేత తీసుకొద్దామని చూస్తారా? మిమ్మల్ని ఎలా కాదురా చేసేలా కొడతా. మిమ్మల్ని వండడం కాదురా, నరికేయాలి. ఒరే మాయా, నాన్ వెజ్ అని తెలుసు కూడా ఆయనకి ఎందుకు కేక్ ఎట్టావు? ఎవరికి తెలుసురా నాన్ వెజ్ అని? ఈ గవర్నమెంట్ ఏమో గుడ్ని శాకాహారం అంటది, మీరేమో మాంసాహారం అంటారు. అసలు ఏంట్రా ఈ మోసం? అయినా సమయం సందర్భం లేకుండా సత్యాగింజలు తెచ్చి మళ్ళీ నా మీద తిరిగి వస్తావా? ఉండు నీ పని చెప్తా. ఒరే మాయా, ఏంట్రా? ఏం చేశారు? వామ్మో! నువ్వు ఆగరా. నాన్న, పక్కన లేదు ఇంపార్టెంట్ పనులు ఇదే. అంటే న్యూ ఇయర్ కదరా, ఏదో ఫ్రెండ్స్ తో అలా. మరి అమ్మకి వేసింది తెలుసా? అమ్మకి ఎలా తెలుస్తుందిరా? ఇప్పుడు నాకు తెలిసింది కదా, నేను చెప్తాను కదా. ఆగు నువ్వు నేను ఫ్రెండ్స్ కదరా, ఇలాంటివన్నీ అమ్మకి చెప్పకూడదు. మా ఇద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నానా? ఇప్పుడు అయ్యావులేవా? అమ్మకి చెప్పకుండా ఉండడానికి నీకేం కావాలో చెప్పు. అంటే మేము కేక్ కోసుకోవడానికి మాకు కేక్ దొరకలేదు, మాకు ఆ కేక్ కావాలి. ఓ కేకే కదా, తీసుకెళ్ళు. అది ఎలా కుదురుతుందండి? అది మనం కోసుకోవడానికి తీసుకొచ్చాం కదా, వాళ్ళకి ఇచ్చేస్తానంటారేంటే వెంకట్రావు గారు? వాళ్ళు ఏదో చిన్నపిల్లలు కదా ప్రెసిడెంట్ గారు, పోనివ్వండి. మనం పెద్దవాళ్ళం కదా, కేక్ ఇక్కడే ఉండవండి. సరే అయితే మీ ఇష్టం. మీరు ఇంతలా మొండికేస్తే వాడు మీ ఇంటికి కూడా వెళ్ళి చెప్పేస్తాడు. ఎరా చెప్తావా? వెళ్ళేదానే కదా, అలా చెప్పే సరిపోతానులే. అంత పని మీకెందుకురా? మీకు కావాల్సింది కేకే కదా, పట్టుకెళ్ళండి. రే అల్లుడు, 11:56 అయిపోయింది, రెడీగా ఉండు, కోసేద్దాం. అరే అల్లుడు, ఎడం చేయి కాదురా, కుడి చేత్తో పోయి, మంచి జరుగుద్ది. ఓకే మాయా, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అన్నయ్య, నీకోసం కేక్ తెచ్చారా? అన్నయ్య, పొద్దున నేను బయటికెళ్ళి సరుకులు తీసుకురమ్మన్నాను కదా, ఇందుకే నీకు కేక్ చేసి పెడదామని తెమ్మన్నా. నువ్వేమో నా మాట వినకుండా బయటికి వెళ్ళిపోయావు. సర్లే రండి, టైం అయిపోతుంది, కేక్ వద్దాం. రండి అన్నయ్య, త్వరగా 11:59 అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ చిన్ను. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.